నేను చూపించబోయే మొక్కలు ఇంత బాగా ఇంప్రూవ్ అయ్యాయంటే దానికి ఒక కారణం ఉంది. ఏంటంటే ఆవు పేడ, ఆవు మూత్రం 2 కలిపి మిక్స్ చేసి 4, 5 రోజులు మురగబెట్టి వీటిని మొదట్లో వేసేస్తాను. వేసేయడం వల్ల ఇవి ఎంత బాగా గ్రోత్ అయ్యాయి అంటే చాలా బాగా గ్రోత్ అయ్యాయండి. ఇంతకుముందు అయితే పురుగుల మందులు కొట్టేదాన్ని. అవి నాకు ఎందుకో అంత ఇంప్రూవ్మెంట్ అనిపించలేదు. అందుకే నేను స్టార్ట్ చేశాను. ఆవు పేడ, ఆవు మూత్రం 2 కలిపి 3, 4 రోజులు మురగబెట్టి వీటి మొదలు వేయడం వల్ల ఎంత బాగా కాసాయో చూడండి. పసుపు మొక్క, పైనాపిల్, నెక్స్ట్ గులాబీ పువ్వులు, జాంకాయలు, నిమ్మ మొక్క, నిమ్మకాయలు కూడా చూడండి ఎంత బాగా కాసాయో. చెట్టు నిండా కాయలేనండి. నెక్స్ట్ ఏంటంటే బీర చెట్టు, అరటి చెట్లు, బీరపాదండి బాబు. బీరపాదుకి కూడా చాలా బాగా కాయలు కాసాయండి. పూత బాగా వచ్చింది. బీరపాదుకి కూడా, కాకరపాదు కూడా కాయలు కాస్తున్నాయి. ఇంకా కాయలేదండి, ప్రజెంట్ స్టార్ట్ అవుతున్నాయి. చూసారా?